హలో హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది, చలికాలం కదా. అటుకులు చేద్దాం అనుకుంటున్నాను. వెల్లుల్లి కారం అటుకులు బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ప్రిపేర్ చేయడానికి సిద్ధమవుతున్నాను. చలేస్తుంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది మనకు, అందుకే వెల్లుల్లి కారం అటుకులు ట్రై చేద్దామని చూస్తున్నాను. చూడండి, ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని అందులో అటుకులు పోసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచిగా రోస్ట్ చేసుకోవాలి, తొందరనే రోస్ట్ అయిపోతాయి. ఇవి రోస్ట్ చేసుకునే టైంలో మనము వెల్లుల్లి కూడా దంచేసుకున్నాము. ఇవి కొద్దిగా వేగాక సిమ్లో పెట్టేసుకొని వెల్లుల్లి ఒక రోట్లో వేసుకొని దంచుకుందాం. రోట్లో వేస్తే మంచి ఫ్లేవర్ అరోమా వస్తుంది. వెల్లుల్లి జీలకర్ర వేసి మంచిగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాము. ఆ ఫ్లేవర్ స్మెల్ ఇట్లా తాకుతుందండి, మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. కానీ ఈ రోట్లో వేస్తే మంచి స్మెల్ వస్తుంది. అటుకులు మర్చిపోకండి, మరి అవి మారాయి ఎక్క. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని కలుపుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకున్నాము. ఆ వెల్లుల్లి స్మెల్ ఇట్లా వచ్చేస్తుంది జీలకర్రతోటి కలిపితే. అది తింటుంటే కూడా ఇట్లా వెల్లుల్లితో జీలకర్ర ఫ్లేవర్ ఇట్లా తాగుతుంది మనకు. అటుకులు రోస్ట్ అవుతాయి, ఇంకా కాలేదండి, ఇంకొంచెం కావాలి. మెత్తగా ఉన్నాయి, కొంచెం కరకరలాడితే టేస్ట్ అనేది బాగుంటుంది, అందుకోసమే మెత్తగా అయిందండి. ఇప్పుడు ఇందులో కారము ఉప్పు అన్నీ వేసి కలిపేసుకున్నాము. మేము కొంచెం స్పైసీగానే తింటాం, మీకు రుచికి సరిపడినంత మీరు వేసుకోండి, బాగుంటుంది టేస్ట్ కూడా. ఇట్లా కలిపేసుకొని ఇందులోనే ఆయిల్ వేసుకొని కలుపుకున్నాము. ఆయిల్ వేసి కలుపుకొని కొంచెం ఎక్కువైంది ఆయిల్ పక్కకు పెట్టచ్చు, ఏం కాదు. ఆయిల్ కలుపుకొని దాన్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఆ కారాన్ని మనము ఏ రోటికి ఏమైనా ఉన్నా కూడా మొత్తం వచ్చేస్తుందండి. ఆ పొడి తీస్తే రోటికి ఆగిపోతుంది, అందుకే అందులోనే ఆయిల్ వేసి కలిపి బౌల్లోకి తీసుకుంటున్నాం. తర్వాత రోళ్ళు కడిగి పక్కకు పెట్టుకుంటుంది. ఈ అటుకులు అయినాయండి, కరకరలాడుతాయి. కొంచెం రోట్లు వేసుకొని ట్రై చేసి నాకు అలవాటు అన్నది అట్లా ట్రై చేయడము. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకుందాం మనం. ఇవి కొంచెం చల్లారేలోపు మంచిగా కొంచెం పుట్నాల పప్పు కూడా వేయించుకుందాము, డ్రై రోస్ట్ చేసుకుందాము. ఇవి పక్కకు పెట్టేసి పుట్నాల పప్పు కొంచెం వేసుకొని మంచిగా కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని, ఎందుకంటే చలికాలం కదా మెత్తగా ఉంటాయి. షాప్లో అయినా కూడా కొంచెం చల్లగాలికి ఏదైనా ఐటమ్ కొంచెం మెత్తగా ఉంటుంది, క్రిస్పీనెస్ ఉంటే టేస్ట్ నోటికి తినడానికి బాగుంటుంది. అందుకోసమే కొద్దిగా వేయించి అందులోనే వేసుకుందాము. ఆ అటుకులలో వేసుకున్నాక అందులో ఇంతకుముందు దంచిన ఎల్లిపాయ కారం కలుపుకుందాం మనం. ఇవి కూడా వేగిపోయినాయండి. నేను నోట్లో వేయడం అలవాటు, ఫస్ట్ ఇలా ఇట్లా వేసుకొని కలిపేసుకుందాం మంచిగా కారం వేసి. వాటిని ఇట్లా పీసుకొద్దాం మంచిగా మెత్త ఇట్లా రోల్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇట్లా రోల్ చేసి కలుపుతూ ఉంటే అవి చూడ అయితే తినబుద్ది కావు, అయితే అంత బాగోదు చూడడానికి కూడా. ఇలా కొంచెం రోల్ చేసుకుంటా కారం ఉప్పు కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. మొత్తం అటుకులకు కలిసేటట్టు కింది నుండి మొత్తం కలిపేసుకుంటే వాటికి మంచిగా పట్టుకుంటుంది. అటుకులకు పుట్నాలకైనా బాగా పట్టుకుంటుంది, సూపర్గా ఉంటుంది. అటుకులు రెడీ అయిపోయినాయండి. చూడండి, నాకు ఇక ఆగట్లేదు, తిందామనుకుంటున్నాం. మూత పెట్టి స్టోరేజ్ చేసుకోండి, లేకపోతే మెత్తగా అయితే. అటుకులు మాత్రం సూపర్ ఉన్నాయి, టేస్ట్ ఫ్లేవర్ ఇట్లా దానికుతుంది మంచిగా. ఎల్లిపాయ జీలకర్రది బాగుంది. పెద్దవాళ్ళు అయితే కొంచెం పెరిగేసుకుంటానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.